రికార్డింగ్ నెంబర్ 224 భాగవత వివరణము పంచమ స్కందం అంటే 5th చాప్టరు. అలాగే బుక్ నెంబరు 7 అన్నమాట. ఇప్పుడే మొదలు పెట్టుకుంటూ ఉన్నాము. ఇది ఇంట్రడక్షను. మనిషికి భూమి మీద ఉండటము అనేది మనిషి చేతిలో తను కల్పించుకున్న విషయం కాదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ పరిచయంలో మాస్టర్ గారు. మానవుడు తను కావాలని చెప్పి భూమి మీద పుడదామని పుట్టాలంటే పుట్టలేడు. అది అతని పని కాదు. అతనికి మనిషికి భూమి మీద పుట్టటము అనేటటువంటి ఒక స్థితి కల్పించబడింది కానీ తనంతట తను కల్పించుకోగలిగింది కాదు అంటున్నారు. అట్లాగే పుట్టిన తర్వాత మనిషి భూమి తనది అని అనుకుంటున్నాడు. తన భూమి అనుకొని పరిపాలించటం, కొనటం, అమ్మటం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. చోటులో ఇల్లు కట్టిన మనిషి ఇంట్లో చోటు కొల్చి అద్దెలు వసూలు చేస్తున్నాడు అంటున్నారు. చోటు అనేది లేక మనం సృష్టించుకోలేదు. ఆ చోటులో ఇల్లు కట్టుకున్నాం. మనం కట్టుకుని ఇంట్లో చోటు గురించి మనం అనేక రకాల ఆలోచనలు చేస్తాము అని చెప్తున్నారు. దీన్ని తెలిసిన వాళ్ళు అజ్ఞానము అని అంటారు. అంటే మనకి సంబంధించని చోటు గురించి లెక్కలు గట్టి అద్దెలు వసూలు చేయటం లాంటిది. ఏదో కావాలి అని ప్రతి విషయంలో నేను ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి, నేను ఎందుకు ఫ్రీగా సర్వీస్ చేయాలి, నేను ఫ్రీగా ఎందుకు ఈ పని చేయాలి అనేటటువంటి ఒక లాజిక్ పెట్టుకొని ప్రతి దానికి ఏదో ఒకటి వసూలు కావాలి, నాకు ఇది చేస్తే అది కావాలి అనే యాటిట్యూడ్ కనుక డెవలప్ అయిందంటే ఇంకా లైఫ్ అంతా కూడా ఒక లెక్కలో చిక్కుకుపోతుందన్నమాట. దాన్నే బంధము అని అన్నారు. అలా అనేక రకాలుగా తన జీవితాన్ని తనే కాన్సెప్చువల్ డాగ్మాస్ అంటారు. చిక్కులు పెట్టేసుకుంటాడు మనిషి. అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కుపోయాడు. అంటే ముందుకు అడుగు వేస్తే ఒక బాధ, వెనక్కి అడుగు వేయటానికి వెయ్యలేని పరిస్థితి అనేక సార్లు మనుషులకి అనేక విషయాల్లో జరుగుతున్నాయి. అది దానికి కారణం తన జీవితాన్ని తానే చిక్కుపరచుకున్నాడు. ఆ చిక్కులు పోవాలంటే మోక్ష విద్య అనేది ఒకటి ఏర్పడిందనమాట. మోక్షము అంటేనే విముక్తి, విడుదల అని అర్థం. బంధము అనేది ఉంటే కదా విముక్తి అనేది అవసరం అవటానికి. సో ముందు చిక్కులు కొని తెచ్చుకొని మనల్ని మనమే అనేక రకాలుగా బంధించుకొని మన జీవితాల్ని అస్వాధీనం అంటే మనకే స్వాధీనం లేని పరిస్థితి చేసుకొని దాంట్లోంచి బయటపడటం కోసం మనకి మోక్ష విద్య అనేది కావాల్సి వచ్చింది. కానీ ఏం చేసాము, ఈ మోక్ష విద్యని కూడా మనం మళ్ళీ ఒక పాండిత్యంగా దాన్ని కూడా ఒక కాన్సెప్ట్గా తయారు చేసాం. ఎప్పుడైతే అది కాన్సెప్ట్ అయిందో అది మళ్ళీ మనల్ని బంధించటం మొదలుపెట్టింది. నేను చాలా గ్రేటు, నాకు మోక్ష విద్య తెలుసు. మోక్షం అంటే ఏమిటో తెలుసండి, నేను మోక్షాన్ని పొందానండి అంటాడు. అంటే వాడు పొందలేదు అని అర్థం దానికి. అట్లా కాన్సెప్ట్తో మళ్ళీ తనని తాను మోక్ష విద్యతో కూడా దాన్ని కూడా ఒక పాండిత్యంగా మలచుకొని మళ్ళీ దాంతో కూడా బంధించబడుతున్నాడు జీవుడు అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. మళ్ళీ దాని నుంచి విముక్తి పొందాలన్నా కూడా మోక్ష విద్యే గతి. రియల్గా మోక్షం అంటే ఏమిటో తెలుసుకుని తాను అది ఆచరించటమే. ఆచరించేవాడు, ఆచరించబడటము, ఆచరణ అనే 3 లేని స్థితిలోకి వెళ్ళటమే దానికి ఉపాయం అన్నమాట. అదే చెప్తూ ఉన్నారు. ఎందుకండి అలా వెళ్ళాలి అని అడిగితే ఉన్నదంతా ఒకటే స్థితి అనేది ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. అనేక రకాల ప్రశ్నలు పుడుతూ ఉంటాయి మనుషులకి. మనకి కొంచెం తీరిక దొరికి బిజీగా లేని వాళ్ళందరికీ ప్రశ్నలు అనేకం పుడుతూ ఉంటాయి. ఆ ప్రశ్నల వల్ల ఉపయోగం న్యాయంగా ఏమీ లేదు. రియల్గా ఒక క్వశ్చన్ మన మనసులోకి వచ్చి దాన్ని మనం నిజమైన సమాధానం మనకు కావాలని గట్టిగా అనుకున్నప్పుడు తప్పకుండా దానికి సమాధానం మనకు వస్తుంది. కానీ ఊరికే మనస్సుతో ఊహించుకుంటూ అదెందుకు ఇదెందుకు అని సర్ఫేస్లో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటే వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.
అనేక ప్రశ్నలు పుట్టినాయి. వాతావరణం కానీ, పరిసరాలు కానీ మనిషి మీద ప్రభావం ఉంటుందా వాటి వల్ల? అలాగే గ్రహాల వల్ల మనిషికి ప్రమాదం ఉంటుందా? గ్రహాల ప్రభావం మనిషి మీద ఉంటుందా? మనిషి తన ప్రకృతిని, నేచర్‌ని, నాగరికతను, పరిసరాల్ని, సంస్కృతిని తనే సృష్టించుకుంటాడా? సృష్టించుకోకుండానే వచ్చినయ్యా? ఇలాంటి ప్రశ్నలు అనేకం లెక్కలేనన్ని వస్తాయి. కుండ చుట్టూ ఉన్న చోటుకి, కుండ లోపలున్న చోటుకి ఏమిటి తేడా అని అడుగుతాడు. అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు అంటున్నారు మాస్టర్ గారు. అసలు చోటంటే ఒకటే కదా ఉన్నది. లోపల బయట అనేది ఇమాజినరీ కదా, రిఫరెన్స్ కదా అని అడుగుతున్నారు. కుండలో చోటు ఉంది కాబట్టి ఆ చోటే కుండ బయట కూడా ఉందిరా, ఉన్న చోటు ఒకటే, చోటు అనేది ఇన్ని రకాలుగా లేదు అని మనిషికి ఎవరో గురువయ్యొచ్చి గుర్తు చేయవలసిన దుర్గతి పట్టింది ఈ రోజుల్లో అంటున్నారు. చోటులో సూర్యుడు అనే వెలుగుల ముద్ద ఉన్నది. ఆ వెలుగుల ముద్ద ద్వారా మన భూమి మీదకి ప్రయాణం చేసి వస్తూ ఉన్న వెలుగులన్నీ కూడా ఆ వెలుగుల ముద్ద ద్వారా వస్తున్నాయి కానీ వెలుగుల ముద్ద కారణంగా రావటం లేదు. సూర్యుడి కారణం కాదు అంటున్నారు. సూర్యుడు రాకముందే చోటులో వెలుగులన్నీ కూడా పర్మినెంట్గా, శాశ్వతంగా విత్తనాలలాగా ఉన్నాయిట. వెలుగుల విత్తనాలు అని అంటున్నారు. విత్తనాలంటే సీడ్స్. సీడ్స్ రూపంలో ఫర్ ఎవర్ ఉన్నాయిట వెలుగులు అనేవి. ఆ వెలుగులు అవి సూర్యుడి ద్వారా వస్తాయన్నమాట. అవన్నీ కూడా సౌర కుటుంబాలుగా మొలకలు వస్తాయిట. ఆ విత్తనాల్లో నుంచి వెలుగులు ఎలా వస్తాయి? సూర్యుడి కుటుంబాలుగా వెలుగుల ముద్దలుగా వచ్చేస్తాయిట. విత్తనంలో నుంచి వెలుగులు అనే విత్తనాలలో నుంచి సూర్య కుటుంబాలు మొలకలుగా వచ్చేస్తాయి. ఇది కంటిన్యూస్గా, శాశ్వతంగా, పర్మనెంట్గా జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్. మొట్టమొదట ఇట్లా మొలకలు వచ్చినప్పుడు బుడగలు బుడగలుగా వచ్చేవే సూర్యమండలాలు అంటున్నారు. మనం సూర్యమండలం అనేది ఒక అద్భుతమైన విషయం. న్యాయంగా వెలుగుల ముద్ద అది. సూర్యమండలం లేకపోతే మనకు వెలుగు లేదు, జీవితం లేదు. మనకి ఏ రకమైనటువంటి లైఫ్ ఫోర్సెస్ కూడా ఇక్కడ పెరగవు. భూమి మీద జీవులుండరు, చెట్లుండవు, వెలుగుండదు. అటువంటిది ఆ వెలుగు విత్తనాలు సూర్యగోళాలుగా, బుడగలుగా మారిపోతాయిట. వాటిలో నుంచి బుడగలు వస్తాయిట. ఆ బుడగలే సూర్యమండలాలట. వాటిలో నుంచి రిఫ్లెక్ట్ అవుతాడుట సూర్యుడు వెలుగులాగా. గ్రహాలు, చంద్రుడు అవన్నీ చిన్న చిన్న బుడగలుగా వచ్చినాయిట అందులో నుంచే. వాటిల్లో కూడా ఒకటిగా ఉన్న భూమి కూడా మేలుకుందిట. వెలుగుల చిల్లరలుగా జీవులందరూ మేలుకున్నారట. చిల్లర డబ్బులు అంటాం కదా మనం. ఈ భూమి మీద మేలుకున్న చిల్లర విషయాలే ఈ జీవులందరూ కూడా అని చెప్పి చెప్తున్నారు. చిన్న చిన్నగా ఉన్న వెలుగే ప్రతి జీవి అన్నమాట. జీవులందరూ వెలుగులేట, వెలుగుల రవ్వలన్నమాట వీళ్ళందరూ. మనమందరం కూడా ఆ చిన్న చిన్న వెలుగులుగా ఉన్న జీవుల మీద పెద్ద పెద్ద వెలుగుల ప్రభావం పడటం, ఆ ప్రభావం వల్లే శరీరాలన్నీ తయారవుతున్నాయిట. మనుషులకి మెలకువ రావటము, తెలివితేటలు, వాతావరణం తనకన్నా వేరుగా ఉన్నది అని గుర్తించే అజ్ఞానము. అజ్ఞానం అది. తనకన్నా ఏదైనా ఒకటి వేరు అని గుర్తించటం అజ్ఞానం. కానీ ఆట కోసం, డ్రామా కోసం, నాటకం కోసం తప్పదు కాబట్టి ఆ అజ్ఞానం దానివల్ల, దానితో ఆ జ్ఞానంతో ఎలా బిహేవ్ చేయాలి అనేవన్నీ కూడా మొత్తం ఇన్బిల్ట్గా ఉన్నాయన్నమాట. చక్కగా జాగ్రత్తగా మనం గనక దాన్ని పరిశీలన చేస్తే, పర్సీవ్ చేస్తే ఈ వెలుగునే తెలివి అని అంటారు. దీంతో చేసిందే ఆ తెలివే మనల్ని సృష్టిస్తూ ఉన్న ప్రకృతి కూడా. ఈ తెలివే ప్రకృతి నుంచి మనందరము మేలుకొన్నాము అని మనకు తెలియజేస్తుందిట. ఇదే తెలివి.
అవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకే తెలివి 2గా కనపడుతోంది. అది ఏమిటి అంటే ఒకళ్ళు పాలించేవాళ్ళు, ఒకళ్ళు పాలింపబడేవాళ్ళు అని 2 రకాలుగా ఈ సంప్రదాయం ఇలా వచ్చింది. కానీ ఉన్న తెలివి ఒకటే అని తెలుస్తుందిట. దాని మొట్టమొదటి కథలే బ్రహ్మగారు రావటం, శివుడు రావటం, దేవతలు రావటం, సృష్టి జీవులు అనే వాళ్ళందరి కథలు కూడా ఆ తెలివుల గురించిన కథలేట. ఆ తెలివితేటల గురించిన కథలే. తెలివితేటలంటే ఏమిటి? ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క తెలివి ఉంటుంది సృష్టిలో. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి తెలివి? ఇంత చిన్న జీవి కదా, ఇంత తెలివిగా ఇది చక్కగా ఒక ఉడత ఉంటుంది. 2 చేతులు ఎత్తి నోట్లో పెట్టుకున్నట్టుగా ఒక పండు తీసి నోట్లో పెట్టుకుంటుంది. తినటం వస్తుంది దానికి, నవ్వులుతుంది, మింగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి తెలివి అంటే అనేక తెలివులు ఉన్న ఒక తెలివిలో నుంచే వచ్చినాయి అని చెప్పి అనేక తెలివులుగా కనపడతాయి. అవన్నీ తెలియటం కోసమే బ్రహ్మదేవుడు రావటం, శివుడు రావటం, దేవతలు రావటం, సృష్టి జీవులు రావటం. ఈ కథలన్నీ మనకి ఈ విషయాలు తెలియజేయటం కోసమే అంటున్నారు. ఇన్నిట్లో ఉన్న ఒకే ఒక తెలివి ఎవరు అంటే నారాయణుడు అన్నారు. నారాయణుడా? ఎవరండి అలాంటి పేరు ఎందుకు పెట్టారు అని అడుగుతారు. మీరు హిందువులా, మీది హిందూయిజమా అండి అని అడుగుతారు. నారాయణుడు కాకపోతే మీరు ఇంకేదన్నా పేరు పెట్టుకోండి, ఏముంది దాంట్లో. ఇప్పుడు మనమే బొమ్మల కొలువు పెట్టాము. బొమ్మల కొలువు ఒక రూమ్లో పెట్టాము. ఆ రూమ్లోకి మనం ఏం చేసామంటే ఒక పవర్ గ్రిడ్ కనెక్షన్ పెట్టుకున్నాం. ఆ లోపల అనేక రకాల ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్నీ రకరకాలుగా అరేంజ్ చేసి బ్యూటిఫుల్గా అక్కడున్న బొమ్మలన్నీ కదిలేటట్టు పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టి ఆ స్క్రీన్ మీద సూర్యగోళాలు, గ్రహాలు అన్నీ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఆ రూమ్లో అనేక ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పెట్టి రకరకాలుగా మనం అరేంజ్మెంట్ చేసాం. ఆ బొమ్మల కొలువు కొత్త రకంగా ఎవరు చూసినా చాలా ఆశ్చర్యపోతారు. ఈ బొమ్మలు ఎలా కదులుతున్నాయి, ఇవన్నీ ఇక్కడ ఎలా పెట్టారు, అసలు బొమ్మలు వాటంతట అవే కదలటం ఏమిటి, ఇవన్నీ కూడా అనిపిస్తాయి అందరికీ. కానీ ఈ బొమ్మలు కదలటానికి, ఆ స్క్రీన్ మీద అది ప్లే అవ్వటానికి, ఆ రూమ్లో ఏ యాక్టివిటీ అయినా జరగటానికి ఎవరు కారణము అంటే మొత్తం మీద ఆ పవర్ గ్రిడ్డే కారణం. అది కనుక ఆఫ్ చేసేసామంటే మొత్తం అంతా యాక్టివిటీ ఆగిపోతుంది. అంటే అర్థం ఏమిటి? మెయిన్గా పెట్టిన పవర్ గ్రిడ్లో నుంచి పవర్ ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లోకి వెళ్ళి అది పనిచేసేటట్టుగా చేస్తుంది. ఒక్కొక్క బల్బులోకి ఆ పవర్ వెళ్ళి ఒక్కొక్క లైట్ వెలిగేటట్లుగా చేస్తుంది. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్ పని చేసేటట్టుగా చేస్తుంది. అలాగే అక్కడ ఆ రూమ్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎలక్ట్రిక్ వస్తువులు కానీ అవన్నీ పనిచేయటానికి మొత్తం మీద ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఈ గ్రిడ్ ఒక్కటే రెస్పాన్సిబుల్ తప్ప, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఒక్కటే రెస్పాన్సిబుల్ తప్ప వేరే ఇంకా ఎవరు కాదు. ఆ లోపల ఉన్న ఏ వస్తువుకి కూడా ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ అనేదే లేదు. మనం కరెక్ట్గా చూస్తే అన్నీ దీని మీద, ఈ పవర్ గ్రిడ్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అన్ని పనులు చేయటానికి, కదలటానికి, ఆ రూములో ఆ కొలువు ఎగ్జిస్ట్ అవ్వటానికి, బొమ్మల కొలువు అనేది కొత్త రకం బొమ్మల కొలువు ఎగ్జిస్ట్ అవ్వటానికి మొత్తం డిపెండెన్సీ అంతా కూడా ఈ పవర్ గ్రిడ్దే. ఆ రకంగా ఉన్న ఒక్క తెలివిలో నుంచి పంచబడుతూ ఉన్నదన్నమాట. ఆ తెలివి అనేక తెలువులు అని అంటున్నారు. అనేక తెలువులుగా పంచబడుతున్నాయి. మనం ఎలాగైతే ఆ రూమ్లో ఒక్కొక్క ఎక్విప్మెంట్కి వెళ్తుంది ఆ పవరు, కానీ అన్నీ కలిపే మనం చూడగలుగుతాం. ఎందుకంటే పవర్ గ్రిడ్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ అక్కడ అన్నీ జరగటానికి. అదే రకంగా ఇక్కడ ఆ పరమాత్మ అనేటటువంటి నారాయణుడు అనేటటువంటి ఆ శక్తి ఒక్కటే రెస్పాన్సిబుల్. ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగినా కూడా ఆయన నుంచే త్రూ సంథింగ్ అనేక రకాలుగా ఆ పవర్ అనేది భూమి మీదకి వస్తుంది. భూమి మీద జీవితాలు, మనుషులు, జంతువులు, ప్రకృతి అన్నీ చక్కగా జరుగుతున్నాయి. గింజ పెడితే మొక్క రావటం అనే ప్రాసెస్ వస్తుంది, వానలు కురవటం,
మరేమో అనేక సీజన్స్ అన్నీ కూడా ఉండటము, చక్కగా పూలు పూయటము, మనుషులందరూ కూడా పెద్దవాళ్ళు అవ్వటం, వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టటం, ఆ కంటిన్యూయేషను, అది ఒక అద్భుతమైనటువంటి ఒక సృష్టి. ఆ అసలైన తెలివి నారాయణుడు అనబడే ఆయనే. అలా ఉన్నప్పుడు అలాంటి కథల్లోనే ప్రజాపతులు, రుద్రులు, ఋషులు, పంచభూతాలు, మనువులు అందరి కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ జాగ్రత్తగా చదువుకున్నప్పుడు మనకు ఆ సృష్టి అంతా కూడా ఎలా వచ్చిందో అర్థమవుతుందన్నమాట. వాటిల్లో ఒక భాగమే ధ్రువుడి కథ, పృథు చక్రవర్తి కథ కూడాను. జీవ ప్రజ్ఞలకు అంటే మనుషుల యొక్క ప్రజ్ఞలకు, తెలివితేటలకు అన్నిటికీ తండ్రి ఎవరు అంటే అహంకారమూర్తి అయిన దక్షుడే అందరికీ ప్రజాపతి తండ్రి. దక్షయజ్ఞ కథ అదే అంటున్నారు. అట్లాగే స్వయంభూ మనువు, దక్షుడు, అటువంటి వాళ్ళందరూ కూడా జీవులందరికీ బయట వైపు పాలించే వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళే జీవుల లోపల కూడా ఉన్నారు. ఒకే పవరు ఈ 2 రకాలుగా పనిచేస్తోంది అంటున్నారు. చెప్పుకున్నాం అదే మనం. ధ్రువుడు, ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు, వృషభుడు, భరతుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ భూగోళం నిర్మాణం చేయటానికి అంటే తయారు చేయటానికి, ఆ భూగోళాన్ని పోషించటానికి, రక్షించటానికి బాధ్యతతో దాన్ని పరిపాలించే వాళ్ళలాగా ఉన్నారు. అదేవిధంగా భూగోళంలో ఉన్న అన్ని పొరల్లోనూ వాళ్ళే ఉండి అంతర్యాములుగా కూడా ఉన్నారు. వాళ్ళే ఉండి ఎగ్జిస్టెన్స్ కూడా కారణమవుతున్నారు. వాళ్ళు లోపల బయట అని 2 రకాల ఒక అజ్ఞానపు తెలివితో, ఆ అజ్ఞానంతోనే రాత్రని పగలని, ఇన్ని రోజులు గడిచినయ్యని లెక్కలు, రాత్రి అనేది తయారైంది, పగలు అనేది తయారైంది. దీనికంతటికీ కూడా వీళ్ళే కారణమయ్యారు. సంవత్సరాలు ఏర్పడినాయి, యుగాలు ఏర్పడినాయి, భూమి మీద ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు వీళ్ళందరూ కూడా ఏర్పడ్డారు. వీళ్ళందరూ కూడా ఒకరి దేహం ఇంకొకరికి ఆహారం అవ్వటం అనేటటువంటి పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ఆహారంగా ఏర్పడ్డారు. ఈ మొత్తానికి ఏమిటండి ప్రయోజనము అని ఎవరైనా అడిగితే ఉండటమే ప్రయోజనం. సృష్టి ఉండటం కంటే మనకి ఇంకేం కావాలి? పర్సనల్ వ్యక్తిగత ప్రయోజనము అని ఇక్కడ ఏమి ఒక మనిషికి ఒక వస్తువుకి ప్రత్యేకమైన సెపరేట్ ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇది యజ్ఞార్థ కర్మ అంటారు. అందులో అనేక విధానాలన్నీ వచ్చినాయి. దాని లోపలగా అంతర్భూతంగా కనపడకుండా ఉన్న ప్రకృతి ధర్మాల అల్లిక ఒకటి ఉంది, అదే వేదము. ఈ వేదాన్ని మనుషులందరూ అధ్యయనం చేయటం, నేర్చుకోవటం అనేది కూడా ఏర్పడింది. ఈ అధ్యయనం ఎలా ఉండాలి? శ్వాస అంత సహజంగా ఉండాలి. ఎంత సహజంగా ఉండాలిట? అన్నం తిన్నంత సహజంగా, మనం ఏదో ఒక చక్కని పానీయం తాగినంత సహజంగా ఉండాలిట. ఈ వేదాన్ని ఆధారంగా తీసుకొని ఈ ధర్మాలన్నిటినీ మొట్టమొదట ఎవరు ప్రవర్తింపచేశారు అంటే వాళ్ళే మనువు, ప్రియవ్రతుడు, వృషభుడు, భరతుడు అనేవాళ్ళట. అందులో ప్రియవ్రతుడి పరిపాలనలో మనిషి సుఖపడటం, ఇంద్రియాలను సుఖ సాధనాలుగా ఇంద్రియాల ద్వారా సుఖపడటం, మళ్ళా ఇవి శాశ్వత సుఖాలు కాదు, ఇవి కొన్నాళ్ళుండి పోతాయి, మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ ఇంద్రియాలు అంత బాగా పని చెయ్యవు అని తెలుసుకొని వైరాగ్యాన్ని పొందటం, అంతర్యామి అయిన వెలుగు శాశ్వతమైన వెలుగు అది అని అది తెలుసుకొని అదే రకంగా తన తర్వాత తన పిల్లలకు తన శరీరం లాంటి ఇంకొక శరీరాన్ని ఇవ్వటం, అంటే సంతానాన్ని కనటం, తాను మళ్ళా వెలుగులోనికి వెళ్ళిపోవటము. అది చనిపోవటం అని వాళ్ళు చెప్పటం లేదు, వెలుగులోనికి వస్తూ పోతూ ఉండటము అని చెప్తున్నారు. అదే రకంగా అగ్నిధ్రుడు అనే ఆయన పరిపాలించటము, నాభి పరిపాలనము, స్త్రీ పురుష శరీరాలు ఒకళ్ళ శరీరానికి ఇంకొకళ్ళు ఆకర్షించబడటము, అది సృష్టికి కావలసిన చక్కని మనోహరత్వాన్ని, అంటే ఒక ఆకర్షణ, ఒక ఆనందం ఉంటుంది. స్త్రీ పురుషులు ఒక వయస్సులో ఒకళ్ళని ఒకళ్ళు ఆకర్షించుకొని
అందులో ఒక ఆనందం, ఒక సుఖం ఉండటం, దానివల్ల సృష్టి కంటిన్యూయేషన్ జరగటం, ఒక పక్కన ఇలా జరుగుతూ ఉంటే మళ్ళీ భూమి తిరుగుతూ ఉండటం, రాత్రి పగలు ఏర్పడటము, ఎస్ట్రానమీ ఖగోళ శాస్త్రాలు అవన్నీ కూడా స్థాపించబడినాయి. సప్తద్వీపాలు 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. దానికి ప్రతీకలుగానే, అంటే అక్కడ ఒక పక్కన బయట 7 ద్వీపాలు ఎలా ఏర్పడ్డాయో అదే రకంగా మనిషి శరీరంలో షట్చక్రాలు ప్లస్ సహస్రారం ఏర్పడటం జరిగినాయి. అంటే లోపల బయట అనే ఒకే రకమైన సృష్టి జరిగింది అని చెబుతూ ఉన్నారు. భూమి తిరుగుతూ ఉండటం, దానివల్ల ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏర్పడటం, అదే సమయంలో మనిషికి వెన్నెముక ఏర్పడటం, భూగోళం మీద వర్షములనబడే 9 విభాగాలు ఏర్పడటం, అదే రకంగా మనిషి శరీరంలో లోపలుండే భాగాలు ఏర్పడటం, సూక్ష్మములైన పొరలు భూగోళంలో ఒకదాని మీద ఒకటి పద్మ దళాలలాగా ఏర్పడటం, అంటే భూమికి ఉపరితలము ఒక చక్కని సర్ఫేస్ అనేది ఒకటి ఏర్పడింది. ఆ సర్ఫేస్నే భరతుడు అనేటటువంటి రాజు మొట్టమొదట పరిపాలించాడు. దాన్నే భరతవర్షము అన్నారన్నమాట. ఈ కథలన్నీ జరగటానికి ఎంతకాలం పట్టిందో తెలిపే సంవత్సర సంఖ్యలుగానే ప్రియవ్రతుడి కథ, వాళ్ళు పరిపాలించిన కోట్ల సంవత్సరాల సంఖ్యలుగా చెప్పబడినాయి.